హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి మా ఇంట్లో నేనైతే ఎగ్ అండ్ టమాటో కర్రీ అయితే చేశాను అనమాట. సో మా కన్నయ్యకైతే ఎర్లీ మార్నింగ్ తనకి పులిహోర అయితే చేశాను. సో మా కోసం అయితే మేము స్పెషల్గా ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది చూసాను, లాంగ్ వీడియో అనమాట. సో ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ అలానే నేనైతే ఫస్ట్ ఎగ్స్ అయితే ఉడికించేసాను. తర్వాత పైన రెక్ అనేది తీసేసాను అనమాట. ఆ తర్వాత ఒక పాండిలో నేను ఆయిల్ అనేది తీసుకుని ఎగ్స్ కూడా చక్కగా నేను ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత పోపు అయితే వేసేసాను అనమాట. పోపు కూడా కాలిన తర్వాత అయితే నేను మంచిగా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి టమాటోస్ అయితే చాప్ చేసుకుని పెట్టుకున్నాను. లాంగ్ వీడియోస్ తీయాలన్నా షార్ట్ వీడియోస్ తీయాలన్నా ఇలానే ఉంటుందండి. మా చిన్ని హనీ పాప అయితే కరెక్ట్ టైంకి అయితే లేస్తుంది అనమాట. అలానే ఈ వీడియో ఏంటంటే నేను తను నిద్రపోయినప్పుడైతే స్టార్ట్ చేశానండి. అలా స్టార్ట్ చేశాను లేదో చాప్ చేయడము, అంటే కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవడము, ఎగ్ బాయిల్ చేయడం, ఇవన్నీ కంప్లీట్ అయ్యేలోగా మా హనీ పాప నిద్రపోవడం అయింది, తను లేవడం కూడా అయిపోయింది అనమాట. సో తనైతే ఇట్లా చేతితో ఎత్తుకుని అయితే ఈ కుకింగ్ అనేది నేను చేస్తున్నాను అనమాట. సో ఫైనల్గా అయితే మనకి ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఆ తర్వాత నేనైతే టమాటోస్ యాడ్ చేశాను. ఆ టమాటోస్లో మనకి త్వరగా మగ్గడానికైతే నేను ఉప్పు యాడ్ చేశాను అనమాట, టేస్ట్కి సరిపడా. సో ఇవన్నీ మగ్గిపోయి వాటర్ కంటెంట్ వస్తుందండి. కొంచెం వాటర్ కంటెంట్ రాగానే నేనైతే ఎగ్స్ కూడా యాడ్ చేసేసాను. సో ఈ ఎగ్స్ ఇప్పుడు యాడ్ చేయడం వల్ల మనకి కొంచెం పుల్లగా కారం ఉప్పు అన్నీ పట్టి చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఎందుకంటే మనం స్టార్టింగ్లోనే వేస్తే ఒక రకమైన స్మెల్ వస్తాయి. సో నేనైతే వీటిని ఫ్రై చేశాను కాబట్టి అట్లాంటి స్మెల్స్ ఏం రాకుండా చాలా మంచిగా అనిపిస్తుంది కర్రీ కూడా. ఆ తర్వాత అయితే ఫైనల్గా కూర కొంచెం చిక్కబడిపోతుంది కదా, సో ఆ టైంలో అయితే నేను కారం కూడా యాడ్ చేసేసాను. సో ఇది మొత్తం కంప్లీట్గా మనం కలియబెట్టుకున్న తర్వాత అయితే మనం కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేయాలి. ఆ తర్వాత మనం ఇంకా మన దగ్గర ఉన్నటువంటి కొత్తిమీర లేక మసాలా ఏమున్నా కానీ ఇట్లా యాడ్ చేసేసుకుంటే కర్రీ ఇంకా టేస్ట్గా ఉంటుంది. అలానే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. అలానే మీకు ఎలా అనిపించినది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.